హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ప్యాషన్ మై వరల్డ్. ఈరోజు అయితే మీ ముందుకి ఒక వెజ్ కోఫ్తా కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది ఒక నార్త్ ఇండియన్ డిష్ అండి. ఇది జీరా రైస్, రోటీ, బిర్యానీ దేనికైనా సూటబుల్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తాను. ఇది వెజిటేబుల్స్ అండి. క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్. మీకు చూసబుల్ అయితే మీరు స్వీట్ కార్న్ అండ్ ఫ్రెంచ్ బీన్స్ ఏవైనా వేసుకోవచ్చు. అండ్ టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి. చూసారు కదండి, ఇవండి మన వెజిటేబుల్స్. దీంతో పాటు ఒక హాఫ్ కప్ పన్నీర్ తురుము వేసుకుంటున్నానండి. ఓన్లీ పన్నీర్తో చేస్తే ఇది మలై కోఫ్తా కర్రీ అంటారండి. సో నేను వెజిటేబుల్స్ అనేది మిక్స్ చేస్తున్నాను కాబట్టి ఇది వెజిటేబుల్ కోఫ్తా కర్రీ. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే మిక్సీలో పచ్చిమిర్చి, ఆనియన్, కాజు వేసుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. మొన్న మీకు షాయి పన్నీర్లో చూపించాను కదండి, వెజిటేబుల్స్ కుక్ చేసి మిక్సీ పెట్టుకోవడం. ఆ విధంగా చేయొచ్చు, లేదంటే ఈ విధంగా కూడా చేయొచ్చు. మీకు ఎలా చూసబుల్ అయితే మీరు అలా చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, మన పేస్ట్ అయితే రెడీ అయింది. నెక్స్ట్ అయితే నేను చక్కగా పనిన ఒక 2 టమాటోస్ని తీసుకొని అవి కూడా మిక్సీ పట్టుకుంటున్నానండి. చూసారు కదా, మన టమాటో ప్యూరీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వెజ్ కోఫ్తా బాల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ ఇలా కట్ చేసుకున్నాను కదండి, మీకు వీలుగా ఉంటే తురుముకోండి. చిన్నగా తురుముకుంటే మీకు కోఫ్తా అనేది చాలా పర్ఫెక్ట్గా సాఫ్టీగా వస్తాయి. నేను పన్నీర్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీలో కూడా వేయాలి కాబట్టి. సో నెక్స్ట్ కారం వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, గ్రేవీలో ఇవే వేస్తాను కాబట్టి చూస్ చేసుకొని కొంచెం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా నేను వేసాను కదా, స్పైసెస్ ఎక్కువ అయితే మీరు చూసుకొని బ్యాలెన్స్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. దీనికైతే కొలతలేం అవసరం లేదు. సో పసుపు, గరం మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే క్యాబేజీలో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు సాల్ట్ అనేది తగులుతుందో వాటర్ అనేది బయటకు వస్తుందండి. సో నేను కలిపి ఒక 2 మినిట్స్ నేను పక్కన పెట్టుకుంటాను. చూసారు కదా, గ్రేవీలో కూడా సాల్ట్ పడుతుంది ఫ్రెండ్స్, చూసుకొని వేసుకోండి. సో ఎందుకు అప్పుడే నేను శనగపిండి అవి వేయట్లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిండి కలిపేసిన తర్వాత మనం నీళ్ళు వేసేస్తాం, ఇంకా డీలాగా అయిపోతుంది. సో అందుకే మసాలా కలిపిన తర్వాత నేను పిండి అనేది వేసుకుంటానండి. అప్పుడు వాటర్ అనేది పడుతుందా లేదా మనకి అర్థమవుతుంది. చూసారు కదా, నేనైతే మసాలా కలిపి ఒక 2 మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక కప్ ఆఫ్ శనగపిండి నేను వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. మీరైతే మైదా కానీ, బియ్యం పిండి కానీ, లేదంటే కార్న్ఫ్లోర్ కానీ ఏది వీలుగా ఉంటే మీరు అది వేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే కొంచెం క్రంచీగా పర్ఫెక్ట్గా రావడానికి బైండింగ్ వేసుకుంటున్నానండి. సో నా కోఫ్తా బాల్స్ అయితే రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కళాయి పెట్టుకొని నేను డీప్ ఫ్రై వేసుకోవాలి కాబట్టి ఆయిల్ ఎక్కువే వేసుకుంటున్నాను. ఇది బాగా హీట్ అయ్యాక వేసుకుంటున్నానండి. సిమ్లో పెట్టే వేయించాలి, ఎందుకంటే లోపలనే మన వెజిటేబుల్స్ ఉడకాలి కాబట్టి. మీరు ఏ కావాలంటే అలాంటి షేప్లో చేసుకోండి. వడల్లా వేసుకోవచ్చు, లేదంటే బాల్స్ కింద వేసుకోవచ్చు. చూసారు కదా, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం చేసుకోవచ్చు అండి. సో మన కోఫ్తా బాల్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం వేడెక్కిన తర్వాత నేను సోప్ వేసుకుంటున్నానండి. మనకి తెలుగులో సోప్, జీలకర్ర కూడా అంటారు కదా దీన్ని. సో ఇది మంచి అరోమాతో పాటు డైజెషన్ సిస్టమ్ బాగుంటుందండి. నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా వాడతారు కర్రీస్లో. ఇప్పుడైతే నేను ఆనియన్, పచ్చిమిర్చి, కాజు పేస్ట్ వేసుకుంటున్నానండి. సో ఇది పచ్చి వాసన పోయేదాకా నేను వేయించుకుంటాను, సిమ్లో పెట్టే వేయిస్తానండి. సాల్ట్ కూడా ఫ్రెండ్స్ నేను ఇప్పుడే వేసుకుంటున్నాను. ఎంత సరిపడదో అంతే వేస్తాను. ఆల్రెడీ కోఫ్తాలో సాల్ట్ ఉంది, మీరు చూసుకొని వేసుకోండి. సో ఇలా వేస్తుండగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మాత్రం ఇటు అటు వెళ్ళొద్దండి, ఎందుకంటే అడుగు వెంటనే పట్టేస్తుంది. సిమ్లో పెట్టి వేయించాక టమాటా ప్యూరీ కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. లుకింగ్ గుడ్ కదా, టమాటో చాలా ఫ్రెష్ ప్యూరీ అండి ఇది.
సో ఇది ఇలా వేసుకొని వేచిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం మూత అయితే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఆనియన్ టమాటో అనేది మగ్గాలి కదా. సో ఇలా మిక్సీ పట్టిన తర్వాత అది వేగిందో లేదో చాలామందికి తెలీదు. సో మనం మూత పెడితే చాలా చక్కగా మగ్గిపోతుంది. చూసారు కదా, మనకి బబుల్స్ అనేవి ఆయిల్ పైకి వచ్చి తేలుతుంది. సో ఇప్పుడైతే ఎప్పుడు ఆయిల్ మనకు కనిపించిందో అది చక్కగా కుక్ అయింది అని మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే నేను చిటికెడు పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, కారం, గరం మసాలా అన్నీ నేను ఈ టైంలోనే వేసుకుంటానండి. జీలకర్ర మాత్రం హాఫ్ స్పూన్ వేయండి సరిపోతుంది, ఎక్కువ వద్దు, లేదంటే అదే అరోమా మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ కారం ఎక్కువ వద్దండి, ఆల్రెడీ మిర్చి వేసాం, కోఫ్తాలో కారం ఉంది, చూసుకొని వేసుకోండి. సో ఇది బేకింగ్ సిస్టమ్ కాదు కాబట్టి దీని కొలతలు ఉండవండి. మన ఇండియన్ కుకీస్కి ఎప్పుడైనా ఆ కుకింగ్ వైస్ మన అంచనా బట్టి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, గరం మసాలా కూడా నేను వేసుకుంటున్నాను. ఇది చాలా చక్కగా ఆయిల్లో వేగిన తర్వాత నేను వాటర్ అయితే అప్పుడే వేయనండి. ఇది కూడా ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ నేను ఉంచుకుంటాను. ఫ్రెండ్స్ మన దసరా నవరాత్రి వస్తుందండి, నెక్స్ట్ దివాళీకైనా సరే ఇలాంటివి చేసుకొని మన ఫ్యామిలీకి పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు పులిహోర పరమాన్నమైనా ఇలాంటివి కూడా చేసుకుంటే జీరా రైస్ చాలా బాగుంటుందండి. ఈ దసరాకి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను మూత తీసి చూస్తున్నాను, చూసారు కదా మన గ్రేవీ అనేది చాలా చక్కగా కుక్ అయిపోయింది మన మసాలా. ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే అలాగని ఎక్కువ వేయద్దు, అలాగని తక్కువ కూడా వేయద్దు, ఒక మెయింటెనెన్స్ సిస్టంలో వేసుకోవాలి వాటర్ అనేది. ఎందుకంటే ఇది కూడా నేను వాటర్ వేసి బాగా గ్రేవీ ఉడికించాలండి. మనం ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు కోఫ్తా బాల్స్ వేసేసినా సరే బాగోదు, అలాగని దగ్గరగా అయిపోయిన వేసేసినా సరే బాగోదండి. ఎందుకంటే కోఫ్తా బాల్స్ గ్రేవీని వెంటనే తీసుకుంటే పీర్ చేసుకుంటే. సో చూసారు కదా, ఇలా రావాలి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం కోఫ్తా బాల్స్ అనేవి వేసుకుందామండి. సో ఇలా వేసిన తర్వాత నేను కస్తూరి మెత్తి డ్రైగా వేపి నలిపేసి వేసుకుంటున్నానండి. ఇది వేసిన తర్వాత ఒక 1 మినిట్ నేను మూత పెట్టి ఆపేసుకోవడండి. ఎక్కువసేపు అయితే ఉంచదు, ఎందుకంటే ఆ కాజు వేయడం వల్ల గ్రేవీ చాలా దగ్గరగా ఉంటుంది. కోఫ్తా వెంటనే పీచ్ చేసుకొని మన కర్రీ అనేది చాలా దగ్గరగా అయిపోతుందండి. ఇలాగనేసి అలా ఆపండి అంతే. సో నా కర్రీ అయితే అయిపోయిందండి. నేను స్టవ్ ఆపేసుకొని మీకు సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో పాటు ఈ రెసిపీ చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తూ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.